దిస్ ఇస్ రమ్య రాధాకృష్ణ, ఫ్లాష్ న్యూస్. ముంబైలో పలుచోట్ల బాంబులు పీలి ఎన్నో బిల్డింగ్లు కూలిపోయాయి. ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఈ సంఘటనల గురించి మాట్లాడేందుకు మన స్టూడియోకి మహారాష్ట్ర హోం మినిస్టర్ మహాదేవ్ రానే విచ్చేశారు. వెల్కమ్ సార్. ఆయనతో పాటుగా ముంబై మహానగర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ మిలింద్ విరేకర్ కూడా విచ్చేశారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్. మిలింద్ సార్, ఉగ్రవాదాన్ని అణిచివేసే అధికారిగా మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అందరికీ తెలుసు, లయన్స్ లిబరేషన్ గ్రూప్ చీఫ్ దురానీని మేము అరెస్ట్ చేశామని. సుప్రీంకోర్టులో అతను చేసిన నేరాలు రుజువై అతనికి మరణదండన విధించారు. ख्वाब में भी ये मत सोचना कि मुझे मौत की सजा देने से लायंस लिबरेशन की लड़ाई खत्म हो जाएगी। तुमने देखा ना, हमने मुंबई शहर में एक के बाद एक 3 धमाके कैसे किए। अब अगला धमाका कब, कैसे और कहां होगा, ये सोचते रहना तुम। ముంబైలో తీవ్రవాదులు వరుస బాంబులు పేల్చి జనజీవనాన్ని అల్లకల్లోలం చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మా సర్కారు ఉక్కుపాదంతో అణిచేస్తుంది. ఉరిశిక్ష కాదు, నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే లేపేయగలను. బ్లాస్ట్ వెనక నీ వాళ్ళు ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి ఒకేసారి లేపేస్తాను. షాపింగ్ మాల్ లో మాత్రమే కాదు, ఇంకో 2 చోట్ల బాంబులు పేలాయి. మేము ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బాంబ్ బ్లాస్ట్ వల్ల తుక్కుతుక్కైంది. అందువల్ల ప్రస్తుతానికి ఇది తీవ్రవాదుల చర్యని మాత్రమే చెప్పగలం. దీని వెనక ఏ సంస్థ ఉందో దాని ఉద్దేశం ఏంటో దర్యాప్తు చేస్తున్నాం. సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అర్జునే కదా, ఎస్ఎస్ఎం కాలేజ్ ఎంఎస్సి సాఫ్ట్వేర్. మీరు మాయారా గుండెగాడా? ఎత్తిపళ్ళు, నువ్వెప్పుడు ఇలా మారిపోయావు? ఏ గుమ్మడికాయలో ఉన్న నువ్వు మారినట్టు నేను మారలేనా? అవునవును, సరే గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ముంబై. నేను ఒక ఇంటర్వ్యూ కోసం ముంబై వెళ్తున్నాను. అది సరే, ఎలా నన్ను కరెక్ట్ గా కనిపెట్టావు? నిన్నెలారా మర్చిపోతాను గుండెగాడా. అర్జున్, పోయిన సెమిస్టర్ లో నాకు అటెండెన్స్ సరిపోలేదని మా ఇంటికి మెయిల్ పంపిస్తానని ఆ హెచ్ఓడి చెప్తున్నాడు రా. ఆ మెయిల్ మటుకు మా ఇంటికి వెళ్ళిందో నేను చేస్తాను. ఎలాగోలా నీ బిల్ గేట్స్ బ్రెయిన్ యూజ్ చేసి ఆ మెయిల్ ని డిలీట్ చేసారా ప్లీజ్. ఎత్తుపళ్ళు, ఆటలనుకున్నావా? కాలేజ్ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఇరుక్కున్నానంటే టీసీ ఇచ్చేస్తారు. నువ్వు వెళ్ళి ఆ ప్యూని సెట్ చేసుకో. అర్జున్, నువ్వు తప్ప ఇంకెవరు ఈ కాలేజ్ లో పని చేయలేరురా. యూ ది బ్రైటెస్ట్ బాయ్, యు నో. హెల్ప్ చేయరా ప్లీజ్. నేను నీకు ఈ వారం అంతా సమోసా, చిప్స్, కోక్, ఫ్యాంటా, పిజ్జా, నూడిల్స్, వెనిలా ఐస్ క్రీమ్ కూడా కొనిస్తావా? 2 tubs I'll get you, okay? సూపర్ రా. చేశాను గానీ వెళ్ళు. Really? So sweet, thank you. పళ్ళెత్త అని పిలుస్తావా? వండడా ఎత్తుపళ్ళు, వండడా. ఎలా ఉండేవాళ్ళం కదా, కాలేజ్ ని తలుచుకుంటే అసలు చాలా నవ్వు వస్తుంది. వాట్ ఎ టైం. బోర్డింగ్ అనౌన్స్ చేశారు. కమ్ లెట్స్ గో. నీ సీట్ నెంబర్ ఎంత? 16B. అవును, నీ టాలెంట్ కి నువ్వు ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో సెటిల్ అయి ఉంటావు అనుకున్నా. ఇలా లోకల్లో తిరుగుతున్నావేంటి? ఫారెనా? ఛాన్సే లేదు. నాకు ఈ ఊరు వదిలే ఐడియానే లేదు. మరి ముంబై ఇంటర్వ్యూ? అది కూడా సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్లే నన్ను అప్రోచ్ అయ్యారు. నేను స్ట్రిక్ట్ గా చెప్పేశాను హైదరాబాద్ నుంచి మాత్రమే పనిచేస్తానని. ఆ కండిషన్ ఒప్పుకున్నాకే నేను ఇంటర్వ్యూకి బయలుదేరాను. అవును,
హైదరాబాద్ లో అంతగా ఏముందిరా? వెయిట్ 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 వెయిట్, దీనికి అమ్మాయి కారణం అని అందరి మగాళ్ళలో చెప్పవుగా? నో నో, వాట్స్ రాంగ్ విత్ యూ? అమ్మాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తనకు దేవత. షీస్ మై బేబీ. ఎవడైనా డబ్బు కాసపడి ఎక్కడికో వెళ్లి కూర్చొని తన మొహం కూడా చూడకుండా దున్నపోతులా పనిచేస్తాడా? అక్కడెక్కడో కూర్చొని చించేదేదో ఇక్కడే చించొచ్చు. వై టేర్ హియర్? అంతగా నిన్ను పడేసిన అమ్మాయి ఎవర్రా? యు నో హర్, అనిత. అనిత ఎవరు? అనిత తెలీదా? దేర్ అనిత. వావ్ ఇది నీకు చాలా ఓవర్ రా. తను కాదురా, ఫౌంటైన్ కటువైపు ఉన్న దేవత. నా అంత పర్సనాలిటీ నీకు లేదురా, కష్టమే. హాయ్, ఐఎమ్ అర్జున్, ఎంఎస్సి సాఫ్ట్వేర్ ఫైనల్ ఇయర్. యా, బి కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, రైట్? ఇల్లు కూడా ఆదర్శ్ నగర్, రైట్? ఓకే, బోరు కొట్టకుండా స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను. 1 minute. One more minute. Take it down. I love you, baby. Please marry me. You're so sweet. You're so cute. Nice, huh? నేను జోక్ చేస్తున్నాను అనుకుని వెళ్ళిపోయింది, కానీ నా లవ్ కి వెయిట్ ఎక్కువ కదా, తనే మళ్ళీ వచ్చింది. హాయ్ అర్జున్. కమ్ 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 కమ్. నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ఏంటి బేబీ, మనసు మార్చుకొని ఐ లవ్ యూ చెప్తావా? మాట్లాడకు అర్జున్, ఐమ్ సీరియస్. ఈసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏ మాత్రం సరిగ్గా రాయలేదు. ఫినిష్. మా నాన్న తలుచుకుంటే భయంగా ఉంది. నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్. తెలుసు తెలుసు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 11 మార్క్స్ ఫెయిల్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో 13 మార్క్స్ ఫెయిల్. ఓ షిట్. బట్ బేబీ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఓ రియల్లీ? మ్యాథ్స్ లో 21 మార్క్స్. దట్ ఇస్ ఆల్సో ఫెయిల్. యా యా. అవును, నీకెలా నా మార్క్స్ తెలుసే? నీ గురించి తెలుసుకోవడం కంటే నాకు వేరే ఇంకేం పని ఉంటుంది. కాలేజ్ సిస్టమ్ లోకి వెళ్ళి నీ మార్క్ షీట్ చూసాను. నీ మీద ఉన్న పీరియడ్ అవుతో నీకు చాలా ఎక్స్ట్రా మార్క్స్ వేసేసి నిన్ను మెరిట్ లో పాస్ చేసేసాను. Thanks a lot, Arjun. That's My so pleasure. nice of you. One Really minute. sweet. I love you, baby. You love me? So sweet, so cute. But no love, huh? Only chips and samosas for you, okay? ఒరే డూడ్, అది మళ్ళీ నువ్వు జోక్ చేసావు అనుకుంటోందిరా. Oh, no. Hey, Anita! Anita! Hey, Anita! Baby! Baby! Oh, don't call me baby. Okay? Breathe. Relax. ఎందుకు బేబీ నన్ను లవ్ చేయనని చెప్పేశావు? నేను లావుగా ఉన్నానా? అయ్యో, no. నువ్వు లావుగా, చబ్బిగా, అందంగా ఉన్నావు. అది కాదు రీజన్. యాక్చువల్లీ నా కళ, లక్ష్యం వేరే అర్జున్. నాకు ఓప్రా విన్ఫ్రీ, పార్కా దాస్, రమ్య రాధాకృష్ణన్ లాగా అవ్వాలి. వాళ్ళంతా ఎవరు? బిగ్ మీడియా పర్సనాలిటీస్. నేను వాళ్ళలా పెద్ద పేరు తెచ్చుకోవాలి. సో నో లవ్ అండ్ నో జోకింగ్. ప్లీజ్ డోంట్ గెట్ హర్ట్. ఓకే బై. అనిత! అనిత! అబ్బా, రేపు ట్రై చేస్తాను. ఆ రోజు నాకు బాయ్ చెప్పేసి కాలేజ్కే బాయ్ బాయ్ చెప్పేసింది. ఏం చేస్తాం, బేబీకి రెక్కలు వచ్చాయి, ఎగ్గిరి వెళ్ళిపోయింది. ఎవరా కూర్చుని తింటున్నాడు? ఒక్కొక్కడు లవ్ ఫెయిల్యూర్ అయితే మందు కొడతాడంటారు. నువ్వు చిప్స్ తింటున్నావు, నేను వెర్రి మొహం వేసుకొని నీకోసం వంట చేస్తున్నాను. హలో అండ్ వెల్కమ్ టు చెన్నై టైమ్స్ విత్ మీ అనిత. ఇప్పుడు హైదరాబాద్ లో నార్త్ ఇండియన్ చాట్ ఐటమ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. వాటిని చాలా ఎక్కువగా ఉంది. ఇది మన అనిత కదూ? ఎక్కడన్నా Bandra. రా, నేను ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ. థ్యాంక్ యూ. నేను అటువైపు వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. లెట్స్ గో. వెళ్లే దారిలో మా బాస్ కి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. జస్ట్ 2 minutes. హే మాయా, ఇక్కడ రీసెంట్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మనం వెళ్లే ఏరియాలో ఏం పేర్లేదుగా? అది ఇంకో ఏరియా, అందేరి. ఓ,
మనీషా వాడు ఛే, ఆ బాంబు పెట్టినోడు కనుక నా చేతికి చిక్కితే వాడి ప్యాంట్ ఇప్పి దానికంటే పెద్ద బాంబు పెట్టి. వెల్కమ్ టు ముంబై. థ్యాంక్స్. Temporary congestion in this route. Please call. వదలరా తన్ని. Let me go. ఎవరా మీరంతా? చెత్తుగా కట్టి పడేశారు. నోరు తెరి చెప్పండి రా. హలో. హాయ్ స్వీట్. ఎక్కడో చూసినట్టుందని ఆలోచిస్తున్నావా? ఎవరు సార్ మీరు? మమ్మల్ని ఎందుకు ఇలా కట్టి పడేశారు? సార్ అనక్కర్లేదు, జస్ట్ టేక్ అని పిలిస్తే చాలు. ముందామే మీ చేదిరా. వదలరా. వదిలేస్తా, కానీ నువ్వు చిన్న పని చెయ్యాలి. పనే అవన్నీ నా వల్ల కాదు. ముందు తను వదలరా. నేను చెప్పుతాను, వదిలే. నువ్వు చెప్పించేస్తాను. గుడ్. ఫ్లాష్ నెట్వర్క్ గురించి విన్నావా? దానికి ఇలా కట్టిపడడానికి ఏంటి సంబంధం? విన్నావా లేదా? విన్నాను. అయితే ఇప్పుడు ఏంటి? దాట్స్ ఇట్. నువ్వు ఆ నెట్వర్క్ ని ఇప్పుడు క్రాష్ అయిపోతున్నావు. వాట్? నువ్వు చెప్పేదేమో అర్థం కావట్లేదు. చెప్తాను. ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ సర్వర్, పైన శాటిలైట్, ప్రజలు ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్స్ ని కింద నుంచి పైన శాటిలైట్ లోని ట్రాన్స్పాండర్ కి అప్లింక్ చేస్తారు. ఆ ఛానల్స్ ని మీ ఇంటి డాబా మీద ఉన్న డిష్ డౌన్లింక్ చేసుకుంటుంది. ఆ శాటిలైట్ లోని ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ట్రాన్స్పాండర్ ని నువ్వు క్రాష్ చేస్తే ఏమవుతుంది? నో నెట్వర్క్, నో మోర్ ఫ్లాష్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఇప్పుడు ఆ నెట్వర్క్ ని క్రాష్ చేయబోతున్నావు. ఏం జోక్ చేస్తున్నావా? నాకు అవేం చేయడం చేత కాదు. అర్జున్, ఎంఎస్సీ సాఫ్ట్వేర్, యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కొట్టిన పిండి, కంప్యూటర్లోని ప్రతి భాగము క్షుణ్ణంగా తెలిసినవాడు, కుక్కట్పల్లిలో కూర్చొని కాలిఫోర్నియాలోని కంప్యూటర్లోకి ప్రవేశించడం తెలిసినవాడు. నీ తెలివితేటలతో సృష్టించవచ్చు, అంతమో చేయొచ్చు. నేను అంతం చేయబోతున్నా. నా వల్ల కాదు. ఎందుకు అమ్మని కొడతావు? Say yes or no. No, నన్ను వదిలే. చెప్పేది వినరా, వదలరా. నా మాట విని వదిలే. చచ్చిపోతుందిరా. నేను చెప్పేది వినరా. ఓకే, చేస్తాను, చెప్పిన పని చేస్తాను, చెప్పిన పని చేస్తాను, వదిలే. ఈ సెటప్ చాలా? నాకు కొంచెం టైం కావాలి.
నువ్వెంత టైం అయినా తీసుకో, కానీ దానికి 10 నిమిషాలే ఉంది. పుచ్చ లేచిపోతుంది. ఫ్లాష్ నెట్వర్క్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? ఒక రోజుకు 300 కోట్లు. 10 రోజులు బ్లాక్ చేస్తే 3000 కోట్లు మటాష్ అయిపోతుంది. అర్జున్, ఇంకా 5 నిమిషాలే ఉంది. అర్జున్ 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 I thought you were brilliant, man. Time is running out. ఇంకా 2 నిమిషాలే ఉంది. I go. Hey, what's happening? Channels అని ఎందుకు క్రాష్ అవుతున్నాయి? What's happening? నేను ఫినిష్ చేశాను, తన్ని వదిలే. తొందర ఎందుకు? ఇప్పుడేగా ఆరంభించావు. ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. నువ్వు నా కోసం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అశోక్, వద్దు, చాలు. వాడు నా ఫ్రెండ్. ఎంత మోసమే. వీడు నువ్వు తోడుదాం కదా. సారీ అర్జున్, నీ కోపం నాకు అర్థమైంది. వివరంగా చెప్పేంత టైం లేదు. చెప్పినా నువ్వు చేసేవాడివి కాదు. నీకు తెలుసు నాకు ఈ రోజు ఇంటర్వ్యూ ఉందని. ఇలా నమ్మించి మోసం చేస్తావని నువ్వు. రిలాక్స్. నీ ఇంటర్వ్యూ అయిపోయింది. నువ్వు ఉద్యోగంలో చేరి 1 గంట పైన అయింది. వాట్? ఉనకనే ఉరువా నీకోసమే క్రియేట్ అయిన కంపెనీ. నీకు వచ్చిన లెటర్స్ అన్ని ఏకేనే సైన్ చేశారు. అయ్యో, అసలు నువ్వు ఆడదానివేనా? ఛాన్సే లేదు. చక్కగా పలకరించి గలగల నవ్వుతూ మాట్లాడి పెట్టేశావు కదా ఇంత పెద్ద పిడి నాకే తెలియకుండా. నువ్వు వెల్కమ్ టు ముంబై అని చెప్పింది ఇందుకేనా? కానీ అర్జున్ నీకు ఏ ప్రాబ్లం రాదు. చెప్పిన పని చేసేసి వెళ్ళిపోవచ్చు. మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. ఊర్లో ఎంతమంది హ్యాకర్స్ లేరు? నన్ను మాత్రం గురిపెట్టి వెతికి తీసుకొచ్చి పోయి వీడి దగ్గర ఇరికిచ్చావు కదా. రిలాక్స్ మ్యాన్. నేనెందుకని ఆ టీవీ నెట్వర్క్ ని క్రాష్ చేయించినా తెలుసా? తెలీదు. నేను ఆ ఛానల్ ప్రోగ్రామ్స్ ని ఇష్టపడలేదు. ఏంటి జోకా? ఊళ్ళో బాంబులు పెట్టే వాళ్ళంతా టెర్రరిస్టులు అయితే నువ్వు చేసేది కూడా ఒక విధంగా టెర్రరిజమే. వాళ్ళకి నీకు ఏంటి డిఫరెన్స్? తేడా పెద్దగా ఏం లేదు. ఆ రోజు బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను, ఈ రోజు బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకున్నాను. నిన్నే ఊరంతా వెతుకుతున్నారు. ముందు పోలీసులు ఫోన్ చేయండి. వెర్ ఇస్ మై ఫోన్?
Baby, surprise! Surprise? Baby! Expect చేయలేదు కదా? Hi, Ake. Hi. Hi, Maya. Hi. Hey, Mango. Hi. So nice to see all of you. నువ్వెలా ఇక్కడ? ఓకే వెయిట్, నాకు అక్కడ క్యూటీవీలో ఇంటర్వ్యూ అయింది కదా. ఫస్ట్ రౌండ్ లో నా టాలెంట్ చూసి అందరూ పట్టిపోయారు. ఇమీడియట్ ఆర్డర్. ఇప్పుడు నేను క్యూటీవీ రిపోర్టర్. ముంబైలో పోస్టింగ్ విత్ యూ. నువ్వు నిజంగానే సెలెక్ట్ అయిపోయావా? ఏ అవకూడదా? అయ్యో నో 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 ఐమ్ సారీ. నా ఉద్దేశం అది కాదు బేబీ. మరి ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సస్పెన్స్ గా ఉంచమన్నారు. ఏమిటి నువ్వు అనేది? ముంబై వచ్చేది నాతో చెప్పలేదు. చెప్పకూడదని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. చెప్పారు అంటే ఎవరది? వీడా? నీకు టోటల్ సర్ప్రైజ్ గా ఉండాలని ఏకగానే చెప్పారు. ఐ నో వాట్, ఇంటర్వ్యూలో మాయనే కోఆర్డినేటర్. ఇప్పుడు అర్థమైంది నీ క్యూటీవీలో ఎలా ఉద్యోగం దొరికిందో. అంతా ప్లాన్ నీ వర్క్ ఎలా జరిగింది? అర్జున్ ఎలా పర్ఫార్మ్ చేశాడు? ఫస్ట్ క్లాస్. నా పని వీడు కరెక్ట్ గా చేసి పెట్టాడంటే వీడిని పార్ట్నర్ గా చేసుకుంటాను. పార్ట్నర్స్? ఆ తర్వాత వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాను? అత్తారింటికి వెళ్తాను. కల్లా ఉంది. బేబీ ఒక్కసారి బేబీ ఒక్కసారి లిసన్ టు మీ. నువ్వు ఎంత తెలివి తక్కువ పని చేసావు తెలుసా? తన్ని తిట్టొద్దు, నేనే నీతో ఏం చెప్పొద్దని చెప్పా. ఏయ్ మాయా. ఓకే బేబీ, నాకు టైం అయింది. మొదటి రోజు లేట్ గా వెళ్తే బాగోదు. ఫస్ట్ టైం ఐమ్ రిపోర్టింగ్. నో హగ్ ఇట్ అవుట్. హగ్ మీ. నేను చెప్పేది. ఓ బై బేబీ, ఐ సీ యు సూన్. బై మాయా. అనిత. బై గైస్. Bye, సీ యు. బేబీ నేను చెప్పేది Mango. లిసన్ టు మీ ప్లీజ్. ఐ నీడ్ టు టాక్. అనిత మన స్పెషల్ గెస్ట్. తన జాగ్రత్తగా చూసుకో. ఓ హౌ స్వీట్. థాంక్యూ సో మచ్. బై. రే ఎందుకు రా అనిత ఇందులో ఇరికిచ్చావు? మాత్రం ఏదన్నా అయితే నిన్ను. అర్జున్, అది నీ చేతుల్లో ఉంది. అనితకి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేయకు. తప్పించుకోవాలని తెలివి తక్కువగా ప్రవర్తించుకో. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏంటి విషయం? శిరీష్ శర్మని చూడాలి. నేను ఆయన ఆడిటర్ కమ్ పర్సనల్ అడ్వైజర్. ఏ విషయంలో నాతో మాట్లాడొచ్చు? నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన లోపలే ఉన్నారని తెలుసు. ప్లీజ్ కోఆపరేట్. ఏ ఎంక్వైరీ? రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మవి. క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ శర్మదే. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది. సి ఐ డోంట్ హావ్ మచ్ టైం. ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు లాసో తెలుసా నీకు? ఇలా ఎంక్వైరీలు అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి వచ్చా? వెళ్ళి బాంబు పెట్టి మనకని పెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది. శిరీష్ శర్మని అడిగి చెప్పండి. ఎంక్వైరీ వచ్చాడు శర్మ. మీ లేరించి పంపించేశాను. ఎందుకని మంచిది మనిషికి మాట చెప్పండి. మిస్టర్ శ్రీరామ్ రాఘవ, ఇతనే నా పార్ట్నర్ మిస్టర్ అర్జున్. హలో సార్. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందులో చేయొచ్చు? వెయిట్, ఎవరు మీరు? సడన్ గా లోపలికి వచ్చి 100 కోట్లు 200 కోట్లని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మిస్టర్ శ్రీరామ్ రాఘవ తమరేగా? ద గ్రేట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఊళ్ళోని బిగ్ షాట్స్ అందరి డబ్బు వ్యవహారాలు హ్యాండిల్ చేసేది తమరేగా? మీ మరణ మీరు ఇంట్లోకి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారా? అసలు ఎవరు మీరు? సిబిఐయా, ఇన్కమ్ ట్యాక్సా? నీకెవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడ దాచావు, మొత్తం వివరాలు ఇప్పుడు నాకు కావాలి. ఇచ్చేయి, పోతాను. మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతావో తెలుసా నీకు? మర్యాదగా ఇద్దరు ఇంట్లోంచి బయటకు పోండి. గెట్ అవుట్. I said make it simple. ఏమిటి చేస్తుంది? అయ్యో, ఏమండి? చచ్చిపోతాడయ్యా. ఎవరా మీరు? Hey!
నీ మొగున్నాడు. నువ్వు వాడితో మాట్లాడుకో. రేయ్, నువ్వు ఎవరి మీద చేయటం తెలియట్లేదు. తెలుసురా. రేయ్, నేను అడిగిన అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇచ్చేసి మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు బెదిరిస్తే నేను ఇచ్చేస్తాననుకున్నావా? నువ్వేం చేయలేవురా. మీరు కూడా ఏంటి సార్? సార్ సార్ నా మాట వినండి సార్. ఏం కాదు సార్. హీరో దగ్గరకు వచ్చావో బిడ్డ మస్ అయిపోతుంది. అక్కడే ఉండు. చేస్తారా? మేక్ ఇట్ సింపుల్ మిస్టర్ శ్రీరామ్. ఎందుకే మొండిగేస్తావు? వాడు అడిగింది ఇచ్చేసి కదా. అమ్మా, మీకేనే తెలుసా ఎక్కడ దాచాను? నువ్వేం చెప్పకు, నువ్వు మాట్లాడుకో. ఊరుకోవయ్యా. అమ్మా మీరు చెప్పండి. చెప్పకే, వాడికి చెప్పకు. చెప్తాను. రూమ్ లో ఉన్న లాకర్ లో ఉన్నాయి. అయ్యో, తప్పు చేశావే. వాడు ఊరికి మొదలు పెట్టరే. నా బిడ్డను ఏం చేయకండి. అర్జున్ ఉండవయ్యా. మీకు కావాల్సింది మీకు దొరికింది కదా. అయ్యో, ఈ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ మాత్రమే ఆ లాకర్ లో ఉన్నాయి. పసిబిడ్డను వదిలే. Come on. నీ కావాల్సింది దొరికింది కదా, మరి ఎందుకే మేము చెప్పావు? వాడి టైం అయిపోయింది. అయ్యో, అర్జున్, బేబీ, నేను నీకోసం ఏం కొనుక్కొచ్చానో చూడు. హౌ స్వీట్. నచ్చిందా లేదో చెప్పు. ఏం బేబీ మొహం అలా వేలాడేసావు? ఏమైంది? మేము వెళ్ళొచ్చిన చోట మీటింగ్ లో జరిగినవి అర్జున్కి ఏమాత్రం నచ్చలేదు. అప్సెట్ అవ్వకు బేబీ, ఏకే అంతా చూసుకుంటారు. డోంట్ వరీ. అదే జరిగింది కాదు. I'll tell you what, Maya. వాడు అప్సెట్ అయినప్పుడు విడిగా వదిలేస్తే వాడంతట వాడే సర్దుకుంటాడు. Really? Oh, I was telling you about my boys, right? పెద్ద గుమ్మడికాయకి సూటు బూటు తగిలించి కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏం లేదు, అర్జున్ చేయి కోసుకున్నాడు. ఇంటికి వెళ్ళి బ్యాండేజ్ చేస్తే సరిపోతుంది. నో మాయా, ఎంత రక్తం వచ్చాడు. ఓ మై గాడ్, లెట్స్ గో టు డాక్టర్. హాస్పిటల్. లెట్స్ గో టు హాస్పిటల్ ప్లీజ్. ఓకే, ప్లీజ్ లెట్స్ గో టు హాస్పిటల్. గాడ్, సో మచ్ ఆఫ్ బ్లడ్ బేబీ. ओपन किया, पता नहीं क्या हुआ, टूट गया. Oh my God, sorry baby. कहीं मेरा वे baby. Oh my God, no పెడుతుందా baby? ఎవరి కోసం చూస్తున్నావు అర్జున్? Careful. ఏం లేదు, నథింగ్. ఇక మీద నీకు అన్ని సాఫ్ట్ టాయ్స్. ఓన్లీ టెడీ బేస్ ఫర్ యూ. పెన్సిల్ షార్ప్నర్ కూడా టచ్ చేయకూడదు. Yeah, he'll be fine in 2 days. Doctor, that's enough. Thank you so much. Arjun. अभी हुआ नहीं. Arjun, baby, doctor. Arjun, where are you going, Arjun? Where are you going? Trying to baby, baby, ఎక్కడికి వెళ్తున్నావు? baby. Oh shit, Arjun, don't do this. ఇందుకే చేసి చేసుకున్నావా? Arjun, stop me. Excuse me, sir. Baby, నీకు తెలుసా? Baby, no. Hi, sir. మీరు ఇన్స్పెక్టర్ ప్రకాష్ కదా? Glad to meet you, sir. ప్లీజ్ ఒక్క నిమిషం. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి.
సార్ నా కార్కి ఎక్కడో పోయింది సార్. బేబీ షట్ అప్. ఈయనెంత పెద్ద పోలీస్ ఆఫీసరో తెలుసా నీకు? ఆఫ్టర్ కార్ కిరిపోయిందని కంప్లైంట్ ఇస్తావా? వి రియల్లీ సారీ సార్. సార్ ఐ మంతా సార్ ఫ్రమ్ QTV సార్. బాంబేలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి చిన్న స్టోరీ చేస్తున్నాను సార్. దాని గురించి మీరు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది. 15 minutes సార్. 15. సారీ వెయిట్. నా భార్యను మెడికల్ చెకప్ తీసుకొచ్చాను. ఐ మన పర్సనల్ విజిట్. ఏదైనా ఉంటే ఆఫీస్కి ఫోన్ చేయండి. హాయ్ మ్యామ్. హాయ్ సార్. మీ వైఫ్ చాలా అందంగా ఉన్నారు సార్. అమ్మాయా అబ్బాయా? ఇట్స్ అ సీక్రెట్. సార్ మగ పిల్లాడైనా ఆడపిల్లైనా కంప్యూటర్ మాత్రం చదివించకండి సార్ ప్లీజ్. ఏమైంది? ఏం లేదు. పద. ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? మీరు అడిగిన ఆడిటర్ శ్రీరామ్ రాఘవ్ గారి కేసు ఫైల్. గుడ్. సార్ దీనికి మనం డీల్ చేస్తున్న కేసుకి ఏంటి సార్ సంబంధం? ఉంది. నేను శిరీషర్ని ఇంట్రోగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీరామ్ రాఘవ్ అక్కడే ఉన్నారు. ఆయనే శిరీషర్ ఆడిటర్. అండ్ సార్ క్రైమ్ సీన్ దగ్గర ఈ కార్ కి మాత్రమే దొరికింది. అనుమానాస్పదంగా ఇంకా ఏదైనా? ఈ కీ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్. 1 సెకండ్. సార్ ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. వీడిని హాస్పిటల్ లిఫ్ట్ లో చూశాను. ఏదో కార్ కి పోయిందని మాట్లాడాడు. వీడికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద గై వీఆర్ లుకింగ్ ఫర్. మీరు వెంటనే కోహినూర్ హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళిన డేట్ లో సీసీ ఫుటేజ్ ఏ ఉందో మొత్తం కలెక్ట్ చేసి తీసుకురండి. వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హర్ నేమ్ ఇస్ అనిత. తనేదో టీవీ ఛానల్లో పనిచేస్తున్నట్టు చెప్పింది. ఫ్లాష్ టీవీ? నో ఏదో సుత్తి ఛానల్. సుత్తి ఛానల్ అంటే QTV సార్. ఏమన్నా? క్యూటీవీ. ఖలీల్ సార్ వెంటనే QTVకి వెళ్ళు. అనిత ఎవరో కనిపెట్టి టైల్ హర్. నువ్వు మనిషివైనా అన్యాయంగా ఒకరిని చంపేశావు. ఇందులోంచి ఒక్క డేటా కూడా నీకు దొరకదు. ఒక్క నిమిషం. నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతాయండి. మ్యాంగో కరెక్ట్గా 6 గంటల వరకు వెయిట్ చేయి. ఆలోగా నా ఫోన్ రాలేదంటే అనిత ఎక్కడున్నా లేపేయి. ఇప్పుడు ఎందుకు వాటిని అనవసరంగా పగలగొట్టావు? అవి పగిలిపోయినా అందులో ఉన్న డేటా మొత్తాన్ని రికవర్ చేయొచ్చని అందరికీ తెలుసు. కాంప్లికేట్ చేయకు. మేక్ ఇట్ సింపుల్. సిక్స్ ఓ క్లాక్ మర్చిపోకు. మేడం నేను తిన్నగా విషయానికి వస్తాను. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్ కి ఏం సంబంధం? వాళ్ళెవరో ఏంటో ఆయనకే తెలీదు. ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు. మీ హస్బెండ్ ఎవరెవరు అకౌంట్స్ చూసేవారో మీకు తెలుసా? ఏంటండి ఇది? ఆయన చంపిన వాళ్ళని పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఎంతమందికి నేను సమాధానం చెప్పేది? అమ్మాయి తగ్గ యహాకే. ఇతను ఎవరో తెలుసా? వీడే సార్ బయటకు వచ్చింది. జోషి షూర్. సరిగ్గా చూసి చెప్పండి. మీ హస్బెండ్ చెప్పింది వీడే కదా? కాదు, వీడి ఇంటికి వచ్చాడు కానీ వీడు చంపలేదు. వీడు హెల్ప్ చేశాడు. వాడే సార్ చంపింది. వెనకాల వచ్చినాడే వాడే చంపాడు. We got the guy, sir. Arjun, a computer hacker from Hyderabad. వీడొక ఆయుధం మాత్రమే. అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు. ఐ సూన్ గెట్ హిమ్, సార్. సార్ లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్. మీకు శిరీష్ శర్మకి ఏం సంబంధం? దానికి దీనికి ఏంటి సంబంధం?
అవుట్. ఐ టెల్ యూ సార్ రీసెంట్ గా క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది. బాంబ్ బ్లాస్ట్ అయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మకు చెందినవని అందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా శ్రీరామ్ రాఘవ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు. ఆ ఆడిటర్ శిరీష్ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది వీఐపీల అకౌంట్స్ చూసేవారు, ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్. శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండో మా డిపార్ట్మెంట్ లో అందరికీ తెలుసు. సో ఆ టెర్రరిస్ట్ శిరీష్ శర్మను టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది సార్. ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా? నో సార్, మీరిచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. డీసీపీ క్యా హువా ఇస్కో? నేను ఒక హోమ్ మినిస్టర్. నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. అయితే శిరీష్ శర్మ నాకు తెలిసిన వ్యక్తి అంతే. హీఈస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. మాయా, వీడే ఇమ్రాన్. హయాత్ హోటల్ రూమ్ నెంబర్ 902లో ఉన్నాడు. మహదేవర్ అనే బినామీ శిరీష్ శర్మతో వీడికి అదే హోటల్లో మీటింగ్ ఉంది. వీడి ప్లేస్ లో నేనుండాలి. Hi, 9th floor, please. Me too, same floor. Oh. Sorry. That's okay. Pleasure is mine. Excuse me, if you don't mind, a small favor. Anything. నా రూమ్ ఓపెన్ చేయాలి, సో Of course, sure. Key. థ్యాంక్ యూ సో మచ్. ఏంటయ్యా కదిలితే గందిస్తారు? ఇది మెదడుకు సంబంధించిన విషయం. K2K7L9 మెమరీ కార్డ్, 386 మెగాహర్ట్జ్ మల్టీ స్పీడ్ కజిన్ బోర్డ్, లెవ్ లిథియం మోనోబ్లాక్ SD కార్డ్. నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు. ఆ పార్ట్స్ లేకుంటే ఇది పనిచేయదయ్యా. రండి షాపింగ్కి వెళ్దాం. ఏం కావాలో రాసి తీసుకొస్తాం. ఏయ్, ఇందులో 3 వర్షన్స్ ఉన్నాయి. వర్షన్ 6.4 తీసుకురాకూడదు, దీనికి సెట్ అవ్వదు. వర్షన్ 8.6 ఉంది చూసావా, అది సెట్ కాదు. వర్షన్ 3.7 కొనేట్టయితే బాగా గుర్తుపెట్టుకో, దానిలో 3 వర్షన్స్ ఉంటాయి. రెడ్ అండ్ గ్రీన్ వేస్ట్, బ్లూవే సెట్ అవుతుంది. ఆ బ్లూలో మళ్ళీ 4 లెవెల్స్ ఉన్నాయి. అర్థమైందా? హే, ఏం చేస్తున్నావు? ఎందుకే కనిపించా? మరి దేనికి? చెప్తాను. Wow. Come on, baby. What a luck. Hey! ఇందుకోసమే పిలిచాను. తమ్ముడు కదిలితే కాల్ చేస్తాను. ना रूम की यार कोई पिज्जा, पास्ता या डोनट की तरह ना ये यार कहीं भी मिल सकता है. SMS पे oh shit, फोन पे oh sorry, we'll do it one more. Okay ma'am. Mango hold. Hello, I'm really busy right. Anita, Arjun. Baby, ఎవరి నంబర్ ఇది? నేను చెప్పి జాగ్రత్తగా విను. సమాధానంగా ఐ లవ్ యూ మాత్రమే చెప్పు, వేరే ఏం మాట్లాడద్దు. అర్థమైందా? నాటి ఒసే ముద్దు, నువ్వు అనుకుంటున్నట్టు ఏకే మాయ మంచోడు కాదు. ఐ లవ్ యూ. ముంబైలో ఈ మధ్య సీరియల్ బ్లాస్ట్ జరిగాయి కదా, దాని వెనకాల ఏకేనే ఉన్నాడు. ఐ లవ్ యూ. ఒక నిమిషం ఉండు. మ్యాంగో అక్కడే ఉన్నాడుగా. ఆ గుండు కూడా మంచోడు కాదు, దుర్మార్గుడు. నేను చంపడానికే నీ వెనకాల
love you. అనిత మ్యాంగోకి డౌట్ రా నీకు. తిన్నాక గెస్ట్ హౌస్కి వెళ్ళు. నీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. ఒకటి నేను వస్తాను లేదా పోలీసులు వస్తారు. ఓకే? I love you. ఐ రియలీ లవ్ యూ బేబీ. దొరికిపోకు ప్లీజ్. I love you. ఎవరు? I love you. సారీ ఇంటికి వెళ్దామా? ఎందుకు? ఎవరు ఫోన్? టీవీ ఛానల్. ఐ లవ్ యూ అన్నట్టున్నా. I love టీవీ ఛానల్. కదలకు. I'll kill you. इमरान हियर। क्या हुआ तुम्हारा आवाज को कुछ अलग लगता है? खांसी। अच्छा बोलिए। आप अब आ सकते हो, हम प्रेसिडेंशियल स्वीट में हैं। I'll be there। సార్ मेरा फोन नहीं पे था। अरे अरे where did it go? సతీష్ వాడెక్కడ? అక్కడ ఏవో స్పేర్ పార్ట్స్ వెతుక్కుంటున్నాడు. హలో సార్, నా పేరు అర్జున్. హాస్పిటల్ లిఫ్ట్ లో నన్ను చూశారు. నా కార్ కీస్ ఎక్కడో పోయాయని మీతో చెప్పాను సార్. అర్జున్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అయ్యో అది అంత ముఖ్యం కాదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ అనిత ఆ రోజు లిఫ్ట్ లో నాతో పాటు చూసారే డ్యూటీ రిపోర్టర్. దాన్ని మడైలాండ్ లో ఉన్న షాలిమార్ గెస్ట్ హౌస్ లో కిడ్నాప్ చేసి ఉంచారు సార్. ఇమ్మీడియట్ గా వెళ్ళి కాపాడండి సార్ ప్లీజ్. అర్జున్ అనిత సార్ మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ అశోక్ అనితని బంధించి నన్ను బెదిరిస్తున్నాడు సార్. వాడు కూడా ఆ రోజు అద్దాలు వేసుకొని మనతో లిఫ్ట్ లో వచ్చాడు సార్. సార్, వాడు అడ్రస్ చెప్తారు. అర్జున్ అర్జున్ ఏంటి హడావిడికి వచ్చారు? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, దొరికింది. పదండి పోదాం. ట్రేస్ చేశారా? లేదు సార్, చేస్తున్నాం. డూ ఇట్ ఫాస్ట్. ఈ కాల్ ఏ టవర్స్ ద్వారా ట్రావెల్ అవుతుందో ట్రాక్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. प्लीज कम। बैठो बैठो। దురానిని మీకు అప్పగించడానికి మినిస్టర్ రెడీ. మాట్లాడిన ప్రకారం అమౌంట్ ని ఆయన ఆఫ్షోర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారుగా. ఏమైంది? అమౌంట్ తగ్గించుకోగలరేమో అడగడానికి వచ్చాను. इमरान तुम्हें मालूम है कि कितना बड़ा रिस्क ले रहे हैं हम? कैसा खूंखार क्रिमिनल है वो, और मैं तुम्हें इसे बिना स्क्रैच के डिलीवरी कर रहा हूं, और $10 मिलियन से एक नोट कम नहीं लूंगा। ऑफशोर अकाउंट का नंबर क्या है? दुबई से आ रहा है ना तू? Hey, who are you? Hey! నేను నిన్ను ఇక్కడికి చంపడానికే వచ్చాను, కానీ నువ్వు చెప్పే వింటుడే నీ వల్ల నాకు చాలా పనులు అయ్యేట్టున్నాయి. Bloody hell! ప్రకాష్ సార్, శిరీష్ శర్మని కిడ్నాప్ చేశారు. అశోక్ ఈ పని చేశాడు అనుకుంటున్నాను. ఇమ్మీడియట్ గా అన్ని స్టేషన్లలో ఆఫీసర్, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. శిరీష్ శర్మ ఇంకో 2 గంటల లోపు నా ముందు ఉండాలి. ఈస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. ఎవడో బిజినెస్ మ్యాన్ కోసం మీరెందుకు సార్ టెన్షన్ అవుతారు? ఆఫీసర్, వాడు నాకు చాలా కావలసిన వ్యక్తి. ఇంకా 15 నిమిషాలే ఉంది. పని పూర్తి చేసావా? 6 గంటలకు పూర్తయ్యే ఛాన్సే లేదు. ఎవరితను? ఇంకో హ్యాకరా? నీకు బోర్ కొడుతుందేమోనని తోడు తీసుకొచ్చాను. చెప్పు మ్యాంగో. అనితకు ఫోన్ వచ్చింది. ఐ లవ్ యూ అని 10 సార్లకు పైగా మాటకు పొంత లేకుండా బాగింది. ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి తల్లో పరి గబగబా గదిలోకి వెళ్లి తలుపేసుకుని బట్టలని ప్యాక్ చేసుకుంటోంది.
డెఫినెట్ గా అర్జునే ఫోన్ చేసి వాన్ చేసి ఉంటాడు. మ్యాంగో 6 గంటల వరకు వెయిట్ చేయొద్దు. అనితను లేపే. నీకేమన్నా అయిందంటే నీ బుర్ర పేలిపోతుంది. నాతోనే అట్లా? అనిత, తలపై మాత్రం తీసుకొచ్చాను, కొంచెం దమ్ము తీస్తారా? నాకొద్దు. అర్జున్, అశోక్ ఏదైనా అయిందంటే నీ మెదడు చెదిరిపోతుంది. చిన్న మెదడు. ఏ ఎగతాడా? అర్జున్, అనితకేం కాదు, నన్ను నమ్ము. ఇంత జరిగిన తర్వాత కూడా నమ్మమంటావా? ఆ మ్యాంగో గడికి ఫోన్ చేసి అనిత ఏం చేద్దాం చెప్పు. అర్జున్, డోంట్ బి స్టూపిడ్. ఫోన్ చేయరా. అనిత, తలుపు తీ. మాయా, అర్జున్ని చంపాయి. చిక్కిందా? ముందు ఫోన్ చేయి. మాయా షూట్. మాయా మాయా kill him. Come on fast, come on fast. Freeze, don't move. నీలాంటి వాళ్ళకి ఇదేనా అంతం? ఇది అంతం కాదురా, ఆరంభం. సార్, నేను ఒక ఆర్డినరీ పర్సన్ ని, వాళ్ళగా దగులుబాజీ వేద్దామని కాదు. నాకెందుకు సార్ బేడీలేసి కూర్చోబెట్టారు? అనితను బంధించి నన్ను బెదిరించి అన్ని తప్పులు చేయించాడు సార్. వాడు బాంబులు పెట్టింది, హత్య చేసింది అన్ని వివరంగా చెప్తాను సార్. వాడిని ఊరికే వదలకండి. ఈ ఎన్కౌంటర్ ఏదో ఒకటి చేసి చంపేయండి. యు జస్ట్ కిల్ హిమ్. సార్, వాడితో పాటు మాయా అని ఓ అమ్మాయి ఉండాలి, దాన్ని పట్టుకున్నారా? త్వరలో పట్టుకుంటాం. సార్ సార్ సార్, అనిత ఎక్కడ సార్? షీఈ్ సేఫ్. సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను తను చూడాలి ప్లీజ్. ఐఎమ్ సో సారీ రా బేబీ. కూడానే ఉన్నావుగా, చివరి వరకు దాచిపెట్టావు. చెప్పండిగా, నన్ను చంపేస్తుండే వాళ్ళు. బేబీ, అర్థం చేసుకోకుండా మాట్లాడకు. నేను చెప్పుంటే నేను చంపేస్తుండేవాళ్ళు. నేను ఎంత ట్రై చేశాను, బోల్డ్ హింట్స్ ఇచ్చాను. నువ్వే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, సో స్వీట్ అన్నావు. నేను ఇంకేం చేయగలను బేబీ? ఓకే బేబీ, ఐఎమ్ రియలీ సారీ. ఓకే, ఇక మనం ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదాం, సరేనా? బేబీ, అంత సడన్ గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ. కమ్ సిట్ హియర్. లిసన్, అశోక్ కి అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారతానని పోలీసులతో చెప్పాను. వాళ్ళంతమందిని పట్టిస్తే గానీ మనం ప్రశాంతంగా ఉండలేం. యా, హూస్ దిస్? హే అరవకు. ఎవరిని రా పట్టించావు? తప్పు చేశా. అశోక్ చెప్పినప్పుడే నేను చంపేసి ఉండాలి. నేను కూడా తప్పు చేశాను. ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది. అశోక్ గురించి నీకేం తెలుసు? ఊరికే తెలుసు. వాడెంత కరుడు కట్టిన తీవ్రవాదం, డబ్బు పిచ్చి పట్టిన థర్డ్ రేటెడ్ క్రిమినల్. హీస్ అ బ్లడీ కిల్లర్. నోర్మోయ్, అతనికి జరిగిన దారుణం ఏమిటో అన్యాయం ఏమిటో నీకు తెలీదు. ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలీదు. చచ్చి బతకడం అంటే ఏంటో నీకు తెలీదు. అసలు అశోక్ ఎవరో నీకు తెలీదు. మన దేశం మీద కక్షగట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ATS. తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానీని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ అశోక్. ये बटन दबते ही मैं तो मरूंगा, साथ में तुम भी मरोगे.
और इन सारे बच्चों के चिथड़े उड़ जाएंगे। పరిస్థితి ఏంటి? వాడు అలా చేస్తే చుట్టుపక్కల 300 కిలోమీటర్ల వరకు అంతా బూడిదవుతుంది. ముక్కలు ముక్కలవుతారు. वाడిని ప్రాణాలతో పట్టుకోవాలి. आपस में क्या बात कर रहे हो? मुझसे बात करो, मुझसे बात करो। సంజయ్, పచ్చా ఎరుపా? బాంబ్ ఎక్స్పర్ట్ నువ్వా నేనా? భయం వేస్తుందా? నేనెందుకు భయపడాలి? నాకంటే నా ప్రాణం గురించి భయపడే నువ్వు పక్కన ఉన్నప్పుడు నువ్వు తప్పుగా కట్ చేయవు. గో హెడ్. రెడ్, నా గ్రీన్, then blue it is. मरोगे तुम सब, मरोगे मेरे साथ यहीं पे. ఏంట్రా వీడు అరుస్తున్నాడు? నాలుగు కరెక్ట్ చేయమంటావా? హోమ్ మినిస్టర్గా నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. రక్షక భటులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది. ఫుల్ సేఫ్టీ, బెస్ట్ క్వాలిటీ. థ్యాంక్ యూ. One second. Oh. అశోక్, నాకేదో టెన్షన్ ఉందిరా. ఎలా నచ్చపాలో తెలియట్లేదు. సంజయ్, నందిని, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. పెద్ద పెద్ద క్రిమినల్స్ ని డీల్ చేసి ఆఫ్టర్ ఆల్ నీ భార్య బర్త్డేని మర్చిపోయినందుకు ఇలా భయపడతావేంటి? రిలాక్స్, బి ఎ మ్యాన్. నన్ను చంపకు. ఇప్పుడు పేలబోయే బాంబు ఎలా డిఫ్యూజ్ చేయాలో చెప్పు. బొకే ఇచ్చి కాళ్ళ మీద పడి సరెండర్ అవ్వు. వేరే దారే లేదు. నువ్వు ముందు బయటికి వెళ్ళు. నీ బొకే వద్దు, ఏమొద్దు. Just keep yourself. No. సిగ్గు లేకుండా నా బర్త్డే అని చెప్పేందుకు నేనే ఫోన్ చేశాను. ఆ ఫోన్ కాల్స్ కూడా కట్ చేసావు నువ్వు. నందిని, ఐ వాంట్ మెడల్. నందిని చూడు ప్లీజ్. హాయ్. కానీ అశోక్ నిన్న నైట్ కరెక్ట్ గా 12 గంటలకు ఫోన్ చేసి విష్ చేశాడు. హి సో స్వీట్. అండ్ బాగున్నావా? యు జస్ట్ ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడు విష్ చేసావురా? నేను ఒక రౌండ్ ఎక్స్ట్రా వేసి బోర్ల పొక్కలా పడుకున్నావే, అప్పుడు చేశాను. మాయా, నందిని నందిని ప్లీజ్ నందిని. ఐ జస్ట్ హేట్ యు సంజయ్. మన మధ్య అంతా అయిపోయింది. ప్లీజ్ నందిని. నెక్స్ట్ డివోర్స్. నా బిడ్డ నేను చూసుకుంటాను. ఏంటి నందిని, ఆఫ్టర్ ఆల్ బర్త్డే మర్చిపోయినందుకు డివోర్స్ అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అంకిల్, ఆంటీ, మీరేనా చెప్పండి. నన్ను ఇరిగించక బాబు, నీ పాటలు ఓడు. సంజయ్, సూపర్ ఆఫర్, మిస్ చేయకు. అశోక్, నందిని చూస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు అంటూ ఉంటావుగా. డు యు సే దట్? అశోక్ ప్లీజ్. ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటోంది. ఓకే అనేసి. సంజయ్ పాపం, ఏడిపించుకో. ఏంటి, వాడికి నువ్వు సపోర్టా? పెళ్ళాం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించని గిలగిల్లాడిని, అప్పుడు బుద్ధి వస్తుంది. అయ్యా బాబు, నందిని నందిని, నేను చెప్పేది నందిని, అశోక్ చెప్పేది అనొద్దు. నేను నీ బర్త్డే మర్చిపోయి ఉండకూడదు. ఐఎమ్ సారీ. సరే, నా బర్త్డే వదిలే. మన వెడ్డింగ్ డే ఎప్పుడు? నేను అలా మర్చిపోతాను రా? ఈ మధ్యనగా జరిగింది. అదే ఎప్పుడని అడుగుతోంది. డేట్ చెప్పు. మాయా, మై వెడ్డింగ్ యానివర్సరీ మాయా, ఈ మధ్యనగా జరిగింది. జూన్ 4th. నేను మర్చిపోతాను. నువ్వు అసలు ఎప్పటికీ మారవు. మన ఇద్దరికి పెళ్ళయింది జూన్ 5th. జూన్ 4th రిసెప్షన్ జరిగింది కదా, ఆ రోజు నుంచి నువ్వు నా భార్యవి. ఆ ఉద్దేశంతోనే అన్నాను.
मुंबई एक बार फिर से आतंकवादियों की चपेट में है। इस बार आतंकवादियों के निशाने पर आया है मुंबई का बहुत ही व्यस्त और रिहायशी इलाका। जैसा कि आप सब देख सकते हैं, स्पेशल टास्क फोर्सेज ऑलरेडी अपने मिशन पर लग चुके हैं, तैनात हैं और पुरजोर से इस हालात पर काबू पाने की कोशिश कर रहे हैं। जैसे जैसे हम तक जो भी जानकारी आती जाएगी हम आप तक पहुंचाते रहेंगे, लेकिन फिलहाल लाइव रिपोर्टिंग पर मनाही है। సార్ సిచ్యువేషన్ కాస్త టెన్షన్ గా ఉంది సార్. ఇప్పుడు మెట్రోలో బ్లాస్ట్ చేసిన ఆ గ్రూపే ఇక్కడ కూడా చొరబడ్డారు. ఆ కార్నర్ బిల్డింగ్ 3వ అంతస్తులో కొంతమంది ఫారినర్స్ ను బంధించి డిమాండ్ చేస్తున్నారు సార్. బాంబ్స్ ఎక్కడెక్కడ పెట్టారో తెలియడం లేదు సార్. ऑफिसर, ये सारी इमारत हमारे कब्जे में। तुझे 1 घंटे की मोहलत देता हूँ। तो हमारे लाइन्स लिबरेशन के दुर्रानी को नहीं छोड़ा तो उसका अंजाम तुम लोग सोच भी नहीं सकते। నీ కోరికలని మేము మా సీనియర్ ఆఫీసర్స్ చెప్పేశాం. నీతో ఉన్న హాస్టేజెస్ ని ముందు రిలీజ్ చేయండి. कोई शर्त नहीं ऑफिसर, तुमने जो धमाका देखा वो तो सिर्फ एक छोटा सा नमूना था। उससे 10 गुना बड़ा धमाका भी होगा। और फिर जवाब देते रहना अपनी सरकार को, अपनी फौज को और इन बेगुनाहों को। कोई चालाकी नहीं। 1 घंटा, सिर्फ 1 घंटा। అశోక్, దురానీని మనం రిలీజ్ చేయాలి, కానీ వాడిచ్చిన 1 గంటలో హాస్టేజ్ అందరినీ జాగ్రత్తగా కాపాడాలి. వాడిని చంపేయాలి. దురాని మనుషులకు అనుమానం రాకుండా బాంబు ఎక్కడుందో కనిపెట్టి డిఫ్యూజ్ చేయాలి. सर, उनके ग्रुप के एक आदमी को पकड़ कर रखा है हमने। ఎక్కడ? आइए सर। तेरी आंखें निकाल के मुंह में घुसा दूंगा। बोल, बॉम्ब किधर है? बोल। बोल से आइजन, ठीक है। Sanjay, are you okay? Yeah, I'm okay. तुम लोग को क्या लगा था साले? कुर्बानी क्या होती है? तुम लोग को क्या लगा था? వాడిచ్చిన 1 అవర్లో ఇంకెంత టైం మిగిలింది? 15 సెకండ్లు. Move. Get up. Move. Sanjay. 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 Get up, Sanjay. 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 Oh. కళ్ళు తెరు సంజయ్, కళ్ళు తెరవరా సంజయ్. నీకేం కాదురా. చనిపోతాను భయం కాదురా. నా బిడ్డను చూడకుండా చనిపోతాను భయం కాదు. షట్ అప్. నీ బిడ్డని ఒళ్ళు ఆడుకోవడం చూస్తావరా? గెట్ అప్. గెట్ అప్. సంజయ్, సంజయ్, బీ విత్ మీ. సంజయ్, నీకేం కాదు. సంజయ్, సంజయ్,
ఏంటిది? సంజయ్ ఎలా చనిపోయాడు? అశోక్, జరిగిన నారిమన్ హౌస్ షూటౌట్ లో సంజయ్ ప్రాణాలు వదిలాడని అందరికీ తెలుసు. అలా జరిగి ఉండకూడదు. యునో వై? వాడు నాసి రకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుక్కున్నాడు. ఇది బుల్లెట్ ని అడ్డుకోవాల్సింది. అడ్డుకోలేదు. నా కళ్ళ ముందే నా ఒళ్ళోనే వాడు పోయాడు. ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నీ ఫ్రెండ్ చనిపోయినందుకు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నావు. ఐ నో హౌ బ్యాడ్లీ ఇట్ హర్ట్స్. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని అప్రూవ్ చేసింది ఎవరు? ఏ? అన్ని టెస్ట్ రిపోర్ట్స్ చూసి నేనే అప్రూవ్ చేశాను. అక్కడే ఏదో తప్పు జరిగింది అంటున్నాను. సార్, చావును చూసి ఎన్నడూ మేము భయపడింది లేదు. కానీ అందులో గౌరవం ఉండాలి. ప్రజల్ని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేశాడని సంజయ్ వీరత్వాన్ని దేశం గర్వంగా చెప్పుకుంటుంది. నువ్వు అనవసరంగా లేనిపోయివని చెప్పి డిపార్ట్మెంట్ ని చులకన చేయి. సంజయ్ చచ్చాడయ్యా. మనతో పాటు నవ్వుతూ బతికిన 3 ఆఫీసర్స్ ఇప్పుడు లేరు. ఏ అంతా ఈ నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల. దట్స్ ద బ్లడీ ట్రూత్. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు అశోక్. ఆధారం? ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అశోక్, ఆధారాలు అడిగావు కదా, ఎందుకు భయపడతావు? దీని క్వాలిటీ మంచిది అయితే నీ ప్రాణాలని కాపాడుతుంది. అశోక్, ఏం చేస్తున్నావు? ఆధారాలు అడిగావు కదా, హియర్స్ యువర్ ప్రూఫ్. అశోక్, ఇదిగో ఆధారం. సంజయ్ వేసుకున్న జాకెట్ నిజం చెప్తుంది. ఈ స్కామ్ వెనుకున్న ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టాను. ఎందుకు నన్ను అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు? సార్, సంజయ్ వేసుకున్నది నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అందువల్లే 3 ATS ఆఫీసర్లు చనిపోయారు. ఏంటా సడన్ గా నా ముందుకు వచ్చి నిలబడ్డావు? వాడి తప్పు వీడి తప్పు అని మీ వాళ్ళ మీద నువ్వే బురద జల్లుతున్నావు. ఆధారాలతో వచ్చాను సార్. ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్. మాణిక్ వర్మే మనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేస్తున్నాడు. దాన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు బుల్లెట్ దూసుకెళ్ళింది. కానీ అన్ఫేర్ రేంజ్ ని ఓవర్ రూల్ చేసి జాయింట్ కమిషనరే శాంక్షన్ చేశారు. స్కూల్ పిల్లల్లో కంప్లైంట్ చేయడానికి వచ్చావు? పద, టీచర్ని అడుగుదాం. ఏమి లేదు, మీరు అప్రూవ్ చేసినవన్నీ సరిగా లేవని ఏవో రికార్డ్స్ తీసుకొచ్చాడు. ఈ ప్రాబ్లమ్స్ నా దాకా రావాలా? ఇదిగో మీరే చూసుకోండి. అశోక్, మనందరిది ఒకే కుటుంబం. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. డింట్ ఐ టెల్ యూ సో? 3 చనిపోయారు. వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు కాదా? क्या नाम है तेरा? हाँ, అశోక్. देखो అశోక్, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. మర్తే యార్, వాళ్ళు వీరమరణం పొందారు. వదిలే. సార్, తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? ఇందులో మీ వాటా ఎంత? అశోక్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు? అబద్ధమే భయపడుతుంది. నిజానికి భయం లేదు. రక్త మాంసాల నాతో కలిసి పనిచేసిన వాళ్ళు దారుణంగా నెత్తురోడి చనిపోయారు.
ఇందుకు మీరు ఓ కారణమైతే మిమ్మల్ని వదిలిపెట్టను. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ సపోర్ట్ చేయదు. కానీ ఉన్న ఒక్క ఎవిడెన్స్ ని మినిస్టర్ కి ఇచ్చేసానంటున్నారు. నా దగ్గర ఒక కాపీ ఉంది. గుడ్. ఫ్లాష్ టీవీ తప్ప మరే ఛానల్ దగ్గరికి వెళ్ళలేదుగా. ఈ విషయాన్ని మన ఊరికే వదలకూడదు. అర్హత లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అశోక్, ఈ మధ్య నువ్వు చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నావు. ఏదో బాధపడుతున్నావు. ఏమైంది? ఏమని చెప్పమంటావు? సంజయ్ చావలేదు, వాణ్ణి చంపేశారని చెప్పమంటావా? నువ్వేమంటున్నావు అశోక్? సంజయ్ని చంపింది కొంతమంది దురాశ. సంజయ్ని చంపింది కొంతమంది నరాల్లో ఊరిపోయిన అవినీతి. సంజయ్ని చంపింది పాడైపోయిన ఈ సిస్టమ్. సంజయ్ని చంపింది మై ఓన్ బ్లడీ డిపార్ట్మెంట్. ఈ ప్రాబ్లం ఇంత పెద్దదవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పెద్ద మొత్తానికి సంబంధించిన విషయం. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డీల్లో మాత్రమే మనం 200 కోట్లు సంపాదించాం. మన డబ్బంతా స్విట్జర్లాండ్ లో ఎవరూ కనిపెట్టలేని అకౌంట్ లో సేఫ్ గా ఉంది. ఇప్పుడు ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. बात पैसे की नहीं, మనకి పరువు మర్యాద పవర్ అన్ని ఉన్నాయి. जो हमने इतनी मुश्किल से बनाई है, और जिस दिन ये एक्सपोज हो गया उस दिन सब कुछ खत्म. आप सब लोग होंगे तिहाड़ जेल में और मैं आऊंगा आपसे मिलने के लिए. యూ వాంట్ టు నో సంథింగ్? సంజయ్ వేసుకున్నది నాసి రకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. సప్లైర్ విసిరేసిన ఎముక ముక్కకి తోకాడించుకుంటూ దాన్ని అప్రూవ్ చేసింది ఎవరు? మా జాయింట్ కమిషనర్. తగిన ఆధారాలతో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళితే అప్పుడే తెలిసింది ఆ కుక్కకి అందులో వాటా ఉందని. ఏమని చెప్పండు? మాయా, శత్రువులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొని పోరాడాను. కానీ ద్రోహం ఎదుర్కోవడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. వాడు ఇంకో మీడియాతో మాట్లాడినా సమస్యే. మన అందర్నీ పట్టించగల డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఒక కాపీ ఉంది. దాన్ని ముందు నాశనం చేయాలి. ముఖ్యంగా సంజయ్ చనిపోయినప్పుడు వేసుకున్న జాకెట్. అది కోర్టుకి ఎవిడెన్స్ గా వెళ్ళకూడదు. వెళ్ళదు. क्या बकबक करे तुम सब लोग? మాట్లాడకుండా వాణి నాకు అప్పగించండి. 2 घंटा ఖతం కర్ దూంగా. ఈ విషయంలో మనం తొందరపడకూడదు. అశోక్ ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అశోక్ ఒక విషయంలో ఏంటయ్యా అశోక్? అశోక్ వాడెక్కడికి పోయి ఎవరిని కలిసినా ఎవరు వాడిని పట్టించుకోకూడదు. వాడి నీతి నిజాయితీ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నిటినీ ఫినిష్ చేసేయండి. ఇదిగో వస్తున్నాడు. అశోక్, నేను చూడ్డానికి ఎవరో వచ్చారు. ఏమిటి విషయం? మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి. ఒక చిన్న ఎంక్వైరీ. ఏం ఎంక్వైరీ? సంజయ్ హత్య కేసులో మీరు విపరీతంగా కొట్టారు ఆదిల్. వాడు కస్టడీలో చనిపోయాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సారీ అశోక్, మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాం. ఏటీఎస్ రూల్స్ తెలుసు అనుకుంటాను మీకు. ప్లీజ్ కోఆపరేట్. అశోక్, ఏమిటి అది ఏం లేదు నాన్న, జస్ట్ అన్ ఎంక్వైరీ. మీ ముందిప్పుడు తలదించుకోవాల్సి వచ్చింది. మా డిపార్ట్మెంట్కి చెందిన అసిస్టెంట్ కమిషనర్ అశోక్ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు. అన్ని అబద్ధాలు. అశోక్ ఏ తప్పు చేయలేదు. మా చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. అదే గ్రూప్కు చెందిన ఆదిల్ అనే తీవ్రవాది నిజం చెప్పడానికి సిద్ధమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ నెపంతో కొట్టి చంపేశాడు అశోక్. ప్రాణాల్ని పణంగా పెట్టి మన ప్రజల్ని కాపాడినందుకు మా కుటుంబానికి గవర్నమెంట్ ఇచ్చిన బహుమతి ఇది. కానీ మేము ఊరికే వదలం. నిజాన్ని వెలుగులకు తెస్తాం. ఇప్పుడు మా కస్టడీలో ఉన్న
లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని అశోక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని కోర్టుకి వాంగ్మూలంగా ఇచ్చాడు. $5 లక్షల డబ్బు ఒక మెడల్ ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ అనుకుంటోంది. సర్కార్కి మనసు ఉండదు, బాధ తెలీదు. కానీ హోమ్ మినిస్టర్ తనకొక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నారు. హీ ఫీల్స్ ఇట్. మీకేదైనా చెయ్యాలని అనుకుంటున్నారు. మీరనేది ఎన్ని నెలలు నిండాయి? 8 నెలలు. ఇంకా 1 మంతే ఉంది. దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్. జరిగిపోయిన దానికంటే జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు. ఒక నిమిషం, సూటిగా విషయానికి వస్తే మంచిది. ఒక 2 కోట్ల రూపాయలు బ్యాంకులో వేశానని అనుకోండి. వడ్డీ మానాన్ని వస్తూనే ఉంటుంది. ఎవరి సాయమో ఎదురు చూడకుండా బిడ్డని బాగా పెంచొచ్చు. ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించొచ్చు. నా బిడ్డ ఫ్యూచర్ గురించి మీరేం దిగులు పడకర్లేదు. వాణ్ణి ఎలా పెంచాలో నాకు తెలుసు. ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు. మీరైనా కొంచెం చెప్పండి. చాలు, నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు కనుకుంటున్నాడు. నేను మీకు హెల్పే చేస్తున్నాను. నువ్వు ఏ హెల్ప్ చేయకర్లేదు. మిగతా వాళ్ళలా అనుకుని మాతోనే బేరాలాడుతున్నావా? ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావో మర్యాద దక్కదు. బయటికెళ్ళు. తప్పు చేస్తున్నారు. పో. తను టీవీలో న్యూస్ రీడర్ కదూ? రాణేజీ, నాకంటే బెటర్గా ఎవరు బేరం మాట్లాడలేరని మీకు తెలుసు. నా వల్లే కాలేదు, అయినా పని అయిపోతుంది. అశోక్, ఇది ప్రాణాలతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవాలి. దున్నపోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేయి చేసుకుంటారా? సిగ్గులేదు? తాగండి. నేను తాగుతాను. తాగో. ఏమైందిరా? పెద్దవాళ్ళు ఇద్దరు త్వరగా పోతారు. చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది? దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం. గట్టిగా పట్టుకో. మనందరిది ఒకే కుటుంబం అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు వినలేదు. ఇప్పుడు నిన్ను చంపడం కంటే వేరే దారి లేదు అశోక్. ఒక తప్పు ఇంకో తప్పుని సరిదిద్దినట్టుగా చరిత్రలో లేదు. ఎందుకు నవ్వుతున్నావు? సంతోషంగా ఉంది. చస్తున్నందుకు సంతోషమా? కాదు, అనుమానించింది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఉఠావు సాలేకు, ఉఠావు. ముందు నీ బంధాలు చచ్చాయి,
తర్వాత నీ గౌరవం చచ్చింది. ఇప్పుడు నువ్వు అనాథగా చావబోతున్నావు. చావును తలుచుకుని నేను భయపడలేదు, కానీ మీ ఒక్కొక్కరు భయపడతారు. అందుకు నేను గ్యారంటీ. బాబాయ్ గారు వదిరా 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 జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు అశోక్ చచ్చి బతికాడు. జరిగిన ఘోరాన్ని చెప్పడానికి నేను మరణంతో పోరాడాను. దేశద్రోహి అనే బిరుదు చావు కంటే దారుణమైంది. రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే అక్రమాలు అనుకునే వాళ్ళని వేళ్లతో సహా పీకి పారేయాలనుకున్నాడు అశోక్. ప్రజల రక్తాల్ని పీల్చి సంపాదించిన డబ్బుని వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు. సంజయ్ నాకంతా. అశోక్ కూడా సంజయ్ అంటే ప్రాణం. సంజయ్ అశోక్ ని ఒక రోల్ మోడల్ గా చూశాడు. అతని మరణాన్ని అశోక్ భరించలేకపోతున్నాడు. ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు, న్యాయమైన పోరాటం. హీస్ అట్ వార్. నేను ఇప్పటివరకు చేసిన తలుచుకుంటే నాకే అదోలా ఉంది. సారీ మాయా, అశోక్ ఎందుకు ఈ విధంగా చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ఐఎమ్ సారీ ఫర్ సంజయ్. బేబీ బేబీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? ప్లీజ్. సారీ మాయా, వెరీ సారీ. తప్పు చేసాం బేబీ బేబీ మనం ఏం తప్పు చేయలేదు బేబీ. నువ్వు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ప్లీజ్ లిసన్ టు మీ. ఇట్స్ ఓకే అర్జున్. ఇంత జరిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేయవని నాకు తెలుసు. అనితని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. నేను హెల్ప్ చేస్తానని నువ్వే డిసైడ్ చేస్తావు, నేను హెల్ప్ చేయనని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, వాటిని నేనే కరెక్ట్ చేసుకుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వు. చచ్చిపోయింది నా 45 ఏళ్ల స్నేహం కాదు, చచ్చిపోయింది నా నీడ. 2 రోజులు ఏడ్చి మర్చిపోయే విషయం కాదు ఇది. మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుంటుందో నాకు తెలుసా. అశోక్ని పట్టుకున్నాం, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. అశోక్ కుమార్, బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్. రికార్డ్స్ అన్ని బానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఎలా పోలీస్ డ్రెస్ వేసుకున్న నువ్వు టెర్రరిస్ట్ గా మారే? నాకు కావాల్సిన వ్యక్తి ఒకడు ఉండేవాడు. మిమ్మల్ని చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడు. ఆ రోజు హాస్పిటల్ లిఫ్ట్లోనే మీతో చెప్దాం అనుకున్నాను. రాంగ్ టైమింగ్. నువ్వు ATS లో ఉన్నవాడివి. విచారణ ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో టాక్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా? ఎన్నో నెల? ఏంటి బెదిరిస్తున్నావా? డోంట్ బి సిల్లీ. ఊరికి అడిగానంతే. రే, నీ ఆటలు నాతో పెట్టుకోకు. నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనుండగా అలా జరగదు. సార్, జేసీపీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఏమైనా చెప్పాడా? ఇంతవరకు లేదు సార్, త్వరలో చెప్పిస్తాను. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఇక మీద నేను వాడిని హ్యాండిల్ చేస్తాను. సార్, నా విచారణ మధ్యలో ఉంది, పూర్తి చేసి పంపిస్తాను.
వాడిని నేను ఎంక్వైరీ చేస్తాను. యూ డోంట్ వరీ. సార్ వాడిని అడగాల్సిన విషయాలు ఇంకా చాలా. ప్రకాష్, ఐఎమ్ యువర్ చీఫ్. ఈ క్షణం నుంచి అశోక్ బాధ్యత నాది. చెప్పానుగా ప్రకాష్, ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. అశోక్, నన్ను చంపడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నిన్ను కూడా చంపకుండా వదలరు. పిరికి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడిన వాడికి ఒక్కసారి చావు. అది ఏ రోజు వచ్చినా సరే. సారీ, అపార్థం చేసుకున్నాను. నువ్వు అడిగినవన్నీ చేసి పెడతాను. సారీ మ్యాన్. సారీ చీఫ్. నేను చీఫ్ అని పిలవచ్చుగా. నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు. నువ్వు 20 ఏళ్లుగా వాడితో ఉన్నావు. ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలుసుంటుంది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి, సార్, అశోక్ అగేన్స్ట్ గా అప్రూవర్ గా మారు. నిన్ను వదిలేస్తాను. సార్, నేను మీకు బెటర్ చాయిస్ ఇస్తాను. అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవ్స్ అవ్వండి. అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు. ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు? రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్. మినిస్టర్ కి బినామీ శర్మ, రమ్య రాధాకృష్ణ, ఏసీపీ మిలిన్, చీఫ్. వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు, చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి. కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు. చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు. ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్ లోకి మార్చు. ఇదెవరి అకౌంట్? టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం వచ్చి సరే మర్చిపోకండి చెప్పండి. మహాదేవరాణి మాత్రమే కాదు, వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. చీఫ్, అన్బిలీవబుల్. ఎవరి అకౌంట్ లో డబ్బులు లేవు, ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అనుకున్నాను. ఆడిటర్ శ్రీరామ్ రాఘవ ఇంట్లోంచి హార్డ్ డిస్క్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు లాగేశారు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ దాచిపెట్టుంటారు? కమాన్ బేబీ, షో, కమాన్ షో. ఎస్ చీఫ్, మొత్తం డబ్బులు ఇదిగో ఒక అకౌంట్ లోకి మార్చేశారు. అండ్ ఆ అకౌంట్ దుబాయ్లో ఉంది. ఎవరి పేరుంది? ఓ, ఇట్స్ అ బేబ్, దీక్ష. దీక్షారాణి మహాదేవరాణి ఒక్కగానొక్క కూతురు. ఐ థింక్ మహాదేవరాణి వాడి డబ్బుని, వాడికి సంబంధించిన వాళ్ళ డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకు మార్చేశాడు. వెరీ క్లవర్, స్మార్ట్ మూవ్. లాగించాలి. ఎవరిని? దీక్షనా? డబ్బుండ్రా. ఓ, ఐఎమ్ సారీ. అది చేయొచ్చు, కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష ఫింగర్ ప్రింట్స్ కావాలి. అది ఇక్కడి నుంచి కుదరదు.
మహాదేవరాణి ఇంత నీచానికి దిగజారుతాడని నేనేమాత్రం ఊహించలేదు. ఇప్పుడు మన దేశానికే ద్రోహం తలపెట్టడానికి చూస్తున్నాడు. దురానిని సేఫ్ గా తీసుకెళ్లి బార్డర్లో వదిలేయడానికి బేరం మాట్లాడుకున్నాడు. అందుకే రమ్య అక్కడికి వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకి బ్యాంకులో మీట్ అయ్యి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఆ టైంలోనే మొత్తం అమౌంట్ మనం కొట్టేయాలి. చీఫ్, దీక్షది హైలీ సెక్యూర్ అకౌంట్. తన ఫింగర్ ప్రింట్స్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఓపెన్ చేసినా 1,00,000 కాంప్లికేషన్లు, ఫైర్ వాల్ సెట్టింగ్స్, ప్రోగ్రామ్స్ అని గడబిడలు చాలా ఉన్నాయి. అవన్నీ బ్రేక్ చేయాలంటే బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లో నేను ఉండి తీరాలి. తెలుసు. ఇదే బ్యాంక్ ఫ్లోర్ ప్లాన్. ఉదయం 11 గంటలకి దీక్ష వస్తుంది. నువ్వు కరెక్ట్ గా 10:30కి బ్యాంక్ స్టాఫ్ లాగా సర్వర్ రూమ్ లో ఉండాలి. అదెలా వీలవుతుంది? ఈ బ్యాంక్ లో మొత్తం 572 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. అందరూ ఎంటర్ అవడానికి సెక్యూర్డ్ యాక్సెస్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. బ్యాంక్ సర్వీస్ ఇంజనీర్ గా నేను ఒక ఐడి కార్డ్ రెడీ చేసుకుంటాను. అది ఫేక్ అని కనిపెడితే అయిపోతాం. హే, నో వరీస్. నేను ఎలా ఇరుక్కుంటాను? బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లోకి ఎవరు అంత ఈజీగా ఎంటర్ అవ్వలేరు. సో ఆ రోజు నాకు మెయింటెనెన్స్ కాల్ ఉన్నట్టు నేను ఎంటర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, సర్వర్ రూమ్ మెయింటెనెన్స్. You can go now. థ్యాంక్ యూ. గంటలకి దీక్ష ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే. మాయా, నేను కార్ పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటాం. అర్జున్, యా, నువ్వు క్విక్ గా పని పూర్తి చేసుకొచ్చాక మనం అక్కడి నుంచి బయలుదేరి. చీఫ్ బట్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? తన అకౌంట్ మినిమం 10 నిమిషాలైనా ఓపెన్ గా ఉంటేనే మినిస్టర్ డబ్బు అంతా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం కుదురుతుంది. అంత డబ్బు ఉంది. 10 నిమిషాలు? కానీ చీఫ్, ఆ బ్యాంక్ మేనేజర్ అకౌంట్ అంతసేపు ఓపెన్ చేసి ఉంచాడు. అర్జున్, బ్యాంక్ మేనేజర్ లాగా నేను ఆ రూమ్ లో ఉంటే? ఫ్యాంటాస్టిక్ చీఫ్, సూపర్. మా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉత్సాహం చూపించినందుకు మెనీ థ్యాంక్స్. మై ప్లెజర్. హౌస్ మై తెలుగు. వెరీ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. హౌ సేఫ్ ఇస్ యువర్ బ్యాంక్? వరల్డ్ సేఫెస్ట్ మా బ్యాంక్. ఆర్ ఆల్ కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ ని మేము చాలా సీక్రెట్ గా ఉంచుతాం. ఆ జేమ్స్ బాండ్ తలుచుకున్నా ఇక్కడికి వచ్చి ఏం చేయలేడు. మా కంప్యూటర్ సిస్టమ్ ని హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఫింగర్ ప్రింట్ ఆథరైజ్డ్. ఎంతగా టెక్నాలజీ డెవలప్ అయినా చివరికి నిశానియేగా. Beg your pardon? Thumb impression. Very impressive. Anyway, we'll be privileged to have you as a customer, sir. Pleasure's mine. అద్దరు కొట్టేశారు చీఫ్. సి, ఐ టోల్డ్ యు నో. అశోక్, రమ్య దీక్షతో డెఫినెట్ గా వస్తుంది. మనం దొరికిపోతాం. యా, యు ఆర్ రైట్. చీఫ్, వి హావ్ ఎ ప్రాబ్లం. తెలుసు. మాయా, రమ్య అక్కడికి రాకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఇంకో ముఖ్యమైన విషయం, రమ్యని డీల్ చేసేటప్పుడు ఎమోషనల్ అవ్వకు. ప్లాన్ అంతా పాడైపోతుంది. కరెక్ట్. మాయా మాయా, ప్లీజ్ దయచేసి కన్ఫ్యూజ్ చేయకు. ప్లాన్ బానే ఉంది, అంతా సక్రమంగా జరగాలి. చీఫ్, ఇక్కడ పరిస్థితులు వేరు. దొరికిపోయాము, కత్తికోకండగా కోసేస్తారు. कौन हो तुम? एक लफ्ज भी निकलेगा तो उड़ा दूंगी. అర్జున్, మేనేజర్ ప్లేస్ లోకి వచ్చేసాను. చీఫ్, నేను సర్వర్ రూమ్ లో ఎంటర్ అయ్యాను. ఐఎమ్ ఇన్ పొజిషన్. క్రిస్టఫర్, నేను బ్యాంక్ రావట్లేదు. నువ్వు నీ సిస్టమ్ తీసుకుని నా యాట్ క్లబ్కి వచ్చాయి. నేను రమ్య అక్కడే ఉంటాం. Did you get it? Yes, ma'am. Okay. कौन हो तुम? क्यों इधर लेके आए हो? क्या चाहिए तुमको? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు మేలు చేయడానికి మాత్రం ఇక్కడికి రాలేదు.
అశోక్కి తప్పించుకున్నాడు అనుకున్నాను. నువ్వింకా చావలేదా? లిసన్, నేను ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో వెళ్ళలేదంటే మా వాళ్ళు నేను ప్రాణాలతో వదిలిపెట్టు. They will kill you. నీ విషం తాగి చచ్చి బతికిందాన్ని నేను. నీ వాళ్ళు ఆ దీక్ష మనుషులు ఇక్కడికి రాలేరు. హే, ఏ ప్లాన్ తో వచ్చారు ఇక్కడికి? వాట్స్ ద ప్లాన్? హా? ఏమైంది? అకౌంటింగ్ ఓపెన్ కాలేదు. అర్జున్, నేను బ్యాంక్ లో లేను. దీక్ష ప్రోగ్రామ్ మార్చేసింది. ఇది బ్యాంక్ లోనే లేరా? అయితే పిడి నాకు మాత్రమేనా? చీఫ్, పాతవన్నీ కడుపులో పెట్టుకొని ఇలా చేయట్లే కదా. నేను ఇప్పుడు తన యార్డ్ క్లబ్ కి వెళ్తున్నాను. ఓకే ఓకే. ఏది అనుకున్నట్టు జరగట్లేదే. Wait, check him. Show me your ID. Gibran from Royal Bank of Dubai. Hi. Christopher రాలేదా? No ma'am. He's gone to meet the king. So you're here to meet the queen, huh? ముందు అదెందుకు బ్యాంక్ రాలేదో అడగండి. Sit down. Thank you. Excuse me. గ్లాసెస్ తీసేస్తావా? నా ముందు అలా కూర్చుంటే నాకు నచ్చదు. గ్లాసెస్? చీఫ్, మొత్తం డబ్బంతా లాగే. టీ ఖర్చులో కూడా చిల్లర ఉండకూడదు. Sure. हम लोग रम्या आने तक वेट कर रहे हैं क्या? No net. రమ్య వచ్చిన తర్వాత జాయిన్ అవుతుంది. We can start. Yeah. వీళ్ళ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. Gentlemen, మీరు మీ ట్రాన్స్ఫర్ ని మొదలు పెట్టచ్చు. మేడం, మీ అకౌంట్ యాక్సెస్ చేయడానికి మీ థంబ్ ఇంప్రెషన్ కావాలి. ప్లీజ్. చీఫ్, అకౌంట్ ఓపెన్ అయ్యింది. నేను చెప్పినట్టు 10 నిమిషాలు ఓపెన్ కావచ్చండి. ఓకే? తప్పు చేస్తున్నాడు. యూ పీపుల్ ఆర్ మేకింగ్ అ బిగ్ మిస్టేక్. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి పారిపో. रम्या अभी तक नहीं आई? నన్ను కాపాడు. ఈ రమ్య ఎందుకు ఫోన్ తీయట్లేదు? ఎనీవే, వీళ్ళ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాన్ని 5 డిఫరెంట్ అకౌంట్స్ కి స్ప్లిట్ చేసి ట్రాన్స్ఫర్ చేసాయి. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఎల్లుండి తురాని సాబ్ మాకు వచ్చి తీరాలి. ఇండియన్ బోర్డర్ లో ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలన్న లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, జీపీఎస్ డీటెయిల్స్ అని మేము మీకు ఇస్తాం. ఇది రానే సాబ్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, డాడీకి నేను చెప్తాను. ట్రాన్సాక్షన్ పూర్తయితే లాగౌట్ చేసి 5 minutes. అకౌంట్ అలాగే హోల్డ్ చేసి ఉంచండి. ఓకే? ఏదో ఎర్రర్ చూపిస్తోంది. సిస్టమ్ స్లోగా ఉంది. వాట్? జస్ట్ కమాన్. చీఫ్, మొత్తం డబ్బు లాగేస్తున్నాను. పూర్తయ్యే వరకు ఎలాగోలా మేనేజ్ చేయండి. వదిలేకు మాయా, ప్లీజ్. అన్నిటికీ బేరం మాట్లాడతావుగా, ఇప్పుడు నీ ప్రాణానికి ఏం బేరం మాట్లాడతావు? ఈ ఊళ్ళోనూ నా దగ్గర చాలా డబ్బుంది. ఎంత కావాలన్నా ఇస్తాను. పుల్మి మాయా, ఎంత కావాలో చెప్పు. ప్లీజ్ మాయా, ప్లీజ్ హెల్ప్ మీ. చచ్చేప్పుడు కూడా నువ్వు మారవు. ఎంత బతిమాలకున్నా మా కుటుంబాన్ని నాశనం చేసిన దాన్ని నువ్వు. నిన్ను చంపాలని నేను ఇక్కడికి రాలేదు, కానీ నేను కాపాడాలని కూడా అనిపించట్లేదు. లుక్ మిస్టర్ వాట్ ఎవర్, ఎందుకు ఇంత డిలే అవుతుంది? సారీ, మా బ్యాంక్ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది. ఎక్కడుంటున్నావు? మెదీనా జమీరా పక్కన. బైక్ లోనే వస్తావా? కార్ డ్రైవింగ్ తెలీదా? ఇప్పుడు అది ముఖ్యమా? కారుతో పల్టీలు కొడతానని చెప్పండి.
ఏదో లెవెల్ కి చేస్తాను. హే, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నా అకౌంట్ నుంచి ఫండ్స్ తగ్గుతున్నాయి? వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? What the heck are you doing? Who the hell are you? ఈ ప్లేస్ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అర్జున్, ఏమైంది? చీఫ్ చీఫ్ కొంచెం చీఫ్ ఫినిష్ అయింది. Walk me out. Drop your guns. On the floor. Now! Let's go. Relax, boys. Drop your guns. Drop the guns. Push it away. Move. Turn it. I can't do that. Do it now. What? Jump. You're sure going to pay for this. Sorry, baby. Jump. Bye. Shit! I'll kill you! దగ్గర నుంచి 12 మిస్డ్ కాల్స్. కాల్ చేయలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. హాయ్ బేబీ, ఎక్కడున్నావు? నీ బేబీ నా దగ్గర ఉందా? కంప్యూటర్ కా బచ్చా. హలో, ఎవరు నువ్వు? అనిత ఎక్కడా? నువ్వేనా అశోక్ గారి తొత్తువి? నా టీవీ నెట్వర్క్ క్రాష్ చేసావు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళి నా మొత్తం డబ్బులు లాగి పారేసావు. చెప్పు అశోక్ తో, నీ అనిత నువ్వు ప్రాణాలతో చూడాలంటే ఒక్క పైసా తగ్గకుండా మొత్తం డబ్బులు రిటర్న్ అవ్వాలి. హలో 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 హలో. అర్జున్, ఏమైంది? అనిత ఎందుకు వెళ్ళారు? పండాపయ్యా చీఫ్, ఇచ్చేద్దాం చీఫ్, మొత్తం డబ్బంతా తిరిగి ఇచ్చేద్దాం ప్లీజ్. ఏయ్, పిచ్చి పట్టిందా? ఎంత రిస్క్ తీసుకుని పని చేసావు? అంత ఈజీగా ఇచ్చేద్దాం అంటే ఒత్తిగా అర్థం లేకుండా మాట్లాడక మాయా. అనవసరంగా పట్టుదలకు పోతున్నారు. ముందు నువ్వు, ఇప్పుడు వాడు నిజంగానే అనితని చంపేస్తాడు మాయా. చీఫ్, తప్పుగా అనుకోద్దు.
మీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ప్లీజ్ ఐ బెగ్ యూ. లిసన్ టు మీ. నిన్ను అనితని ఈ సమస్యలో ఇరికించింది నేను. అనిత మీద ఓ చిన్న గీత కూడా పడకుండా నీకు అప్పగిస్తాను. हेलो। ए मिनिस्टर, दुबई में क्या हुआ और दुर्रानी किधर है? सारा पैसा लेकर धोखा देने की सोच रहा है क्या? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? మర్యాదగా మాట్లాడు, అరవకో. నీకే నా సాయం కావాలనేది మర్చిపోకు. ఇంకొక విషయం గుర్తుంచుకో, నేను తలుచుకుంటేనే దూరాన్ని నీకు దొరుకుతాడు. అర్థమైందా? రే, మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగించుకో. పాపా ఇట్స్ మీ. దీక్ష, నువ్వెలా అక్కడ? డాడీ వీళ్ళని ఇక్కడికి లాక్కొని వచ్చారు. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? ప్లీజ్ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్. దీక్ష బేటీ, దీక్ష. सुन लिया? अब तुम कुछ भी करके दुरानी को मेरे पास लेकर आओ, क्योंकि अब तुझे भी मेरी जरूरत है और इसके लिए मैं तुझे सिर्फ 24 घंटे की मोहलत देता हूँ. నాకొద్దు, నేను చేస్తాను. నువ్వేం చావక్కర్లేదు, నేనే చంపేస్తా. డ్రామా క్వీన్. ఈ దురాని ఇంకా ఎందుకు అక్కడికి చేరలేదు? హలో, ఏంటి రాణి, దురాని ఏమయ్యాడని కన్ఫ్యూజ్ అవుతున్నావా? వాడు కస్టడీలోంచి తప్పించుకున్నాడని పుకారు పుట్టించి మీడియాని ప్రజల్ని నమ్మించి దురానిని అమ్మేయాలనుకున్నావు. బట్ నీ ప్లాన్ నేను మార్చేశాను. దురాని ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. అశోక్, ఒక చిన్న ఘాటు కూడా పడకుండా అనిత నా దగ్గరికి తిరిగి రావాలి. లేదా కనిపించకుండా పోయిన దురాని ఇక నీకెప్పటికీ కనిపించదు. దురానినేమీ చేయక అశోక్. మరి అనితను నాకు అప్పగించు రాణి. సరే, నువ్వు దురానిని మన ఇండియన్ బార్డర్ లో ఉన్న ద్రాస్ ఏరియాకి తీసుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేయి. నేను అనిత నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నౌ See you at the exchange mela. డాడీ, దీక్ష బేటీ, दुरानी कहाँ है? దురాని వస్తాడు, కానీ నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. पापा ये सब क्या हो रहा है? బోలుంగా, వెయిట్ కరో. ये लो, आ गया दुरानी. వీడొక మంత్రి. ఏ అశోక్, దురాని ముందు పంపించు. నో ఛాన్స్. నువ్వు అనితని ముందు నాకు అప్పగించు. बहुत हो गया तुम लोगों का बकवास. तू चुपचाप खड़े रहो वहां पे. छोड़ेगा दुरानी को, चुपचाप. अशोक, వదిలేవాణ్ణి, వదులు. ఇప్పుడు దీనికి ఒక్కటే దారుంది. ముగ్గురిని ఒకేసారి రిలీజ్ చేద్దాం. सब साथ में छोड़ेंगे. तुम मेरे बेटे को छोड़, वो दुरानी को छोड़ेगा. चल चल चल, छोड़ा छोड़ा, छोड़ दो उसको, छोड़ो. హాస్టేజెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. షల్ వి మూవ్ ఇన్? నో వెయిట్. మన మినిస్టర్ ని దురానిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. हाँ आजा.
Ashok. Shit. రే అశోక్, ముందు నా ఆస్తిని కాజేశావు, తర్వాత నా కూతుర్ని చంపావు, ఇప్పుడు నన్ను చంపుతావా? జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం. నీ దురాశే కారణం. ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి ఎండనక వాననక పోరాడే వాళ్ళకి మీరిచ్చే గౌరవం తుపాకీలు కొనడానికి లంచం, ఫిరంగులు కొనడానికి లంచం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనడానికి లంచం. అంతెందుకు, సరిహద్దుల్లో చనిపోయిన వాళ్ళకి శవపేటికలు కొనడానికి కూడా లంచం. ఇడియట్, ఈ ప్రపంచంలో అంతా డబ్బే. డబ్బుంటేనే పవర్, అధికారం, గౌరవం అన్ని. అందుకు సైనికుల ప్రాణాలు, పోలీసుల ప్రాణాలే దొరికాయా? ఇడియట్స్, ఈ దేశాన్ని పీడించే శత్రువులు దేశ సరిహద్దులకు అవతలున్నారని నేను సంజయ్ అనుకున్నాం. వాళ్ళకంటే కిరాతకులైన నీలాంటి వాళ్ళు మన దేశం లోపలే తిరుగుతున్నారా? ఇడియట్స్, బ్లడ్ సకింగ్ క్రిమినల్స్. రే, దేశం కోసం పోరాడే ఒక్కో వీర సైనికుడి తుపాకీ నీలాంటి ద్రోహుల వైపు తిరగాలి. ఆ రోజేలా బాగుపడుతుంది ఇండియా. నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నావు. ఈ దేశంలో ఎవరు తప్పు చేయడం లేదు. ఏం ప్రజలు ఓటేయడానికి డబ్బు తీసుకోవటలా? నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కి డబ్బు తీసుకున్నాను, దురాన్ని రిలీజ్ చేయడానికి డబ్బు తీసుకున్నాను. మీరు తీసుకునే చిన్న చిన్న లంచాలు, మీరిచ్చే పెద్ద పెద్ద లంచాలు తప్పులేదంటే నేను చేసిన స్కాముల్లో కూడా ఏ తప్పు లేదు. మన దేశంలో ఉన్న మొత్తం సిస్టమే మురిక్కుపం. సిస్టమ్ అంటే మీరే కదరా. యు ఆర్ ద సిస్టమ్. ప్రజల్ని తప్పుదారి పట్టించేది మీరు సృష్టించిన చట్టాలే. ఒక్క విషయం గుర్తుంచుకో, మీరు నిజాయితీగా ఉంటే ప్రజలు నిజాయితీగా ఉంటారు. రిమెంబర్ దాట్. అందుకని నన్ను చంపితే అన్ని తీరిపోతాయా? నాలాంటి వేల కొద్ది మంత్రులు, అధికారులు దేశం మొత్తం ఉన్నారు. నీలాంటి వాళ్ళు 1000 మంది ఉంటే నాలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. చూసావా, పోలీసులు వచ్చారు. నువ్వు చచ్చావరా? నువ్వు చచ్చావు. పోలీసుల్ని రమ్మన్నదే నేనురా. अशोक, क्या करे तू? Mr. Minister, your clock starts now. क्या? अशोक, बंद कर.
తమ్ముడు బచావ్ అశోక్ 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 ఇక్కడ చూసావేంట్రా చీటింగ్ రాదే అశోక్ ఆ టేప్ తో నువ్వేం చేయలేవురా రే ఆ టేప్ నాకు ఇచ్చేసిపోరా అశోక్ ఆఫీసర్ నన్ను కాపాడండి నన్ను కాపాడండి No, stop! Send in the bomb squad immediately. Everybody move now. Out! వెళ్ళిపోతారేంట్రా వైర్ మ్యాన్ మెల్లిగా అది కదా పసుపుది కట్ చేయి సార్ ఇది చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్ దేన్ని ముట్టుకున్నా బాంబు పేలుతుంది ఏ వైర్ అని కరెక్ట్ గా తెలిస్తేనే బాంబ్ ని డిఫ్యూజ్ చేయగలం ఏదో చేయండి ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్ ఇటు చూడుకో వైర్ హలో ప్రకాష్ మినిస్టర్ ని ప్రాణాలతో మీకు అప్పగించాను సంతోషమేగా అశోక్ ఆటలాడుకో మినిస్టర్ కి చట్ట ప్రకారం శిక్ష వేయిస్తాను నౌ సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్ అశోక్ సరెండర్ ఒక్కోసారి పగ సాధించే న్యాయాన్ని నెలకొల్పగలం దోచుకునే వాళ్ళని ఖూనీకోరుల్ని క్షమించి ఈ దేశమంతా వాళ్ళమయమైంది వాడు అటువంటి వాడని నాకు తెలుసు అది తెలిసి వాడిని కాపాడమంటున్నావా Now don't waste my time, goddammit. Tell me how to defuse this bomb. I think he deserves to die, Prakash. Ashok, time is running out. Okay, Prakash. నువ్వు పోలీసు వాడిగా కాకుండా ఓ సగటు మనిషిగా 100 కోట్ల మందిలో ఒకడిగా ఆలోచించు అప్పుడు కూడా వాడు ప్రాణాలతో ఉండాలని నీకు అనిపిస్తే ఎరుపు వైర్ని నీలం వైర్ని ఒకేసారి కట్ చేయి గుడ్ లక్ నౌ యువర్ క్లాక్ ఇస్ టికింగ్ ప్రకాష్ ఆఫీసర్ కౌన్ సవేర్ బోలుస్కో బోలో ఆఫీసర్ ఎవరు చెప్పాడా చాలా తక్కువగా ఉంది ఆఫీసర్ ఎవరు చెప్పాడా వైర్ ఏ వైరో చెప్పలేదు అశోక్తో మాట్లాడవా నీ పెళ్ళంతో మాట్లాడవా కోలిస్కో గైస్ ఇకపైన ఇక్కడ ఉంటే మనము చావాల్సిందే ఏంటది నా మూవ్ అవుట్ ఆఫ్ హియర్ నన్ను వదిలేసేస్తావా తీసుకెళ్ళరా నన్ను తీసుకెళ్ళరా సార్ రియల్లీ సారీ సార్ వాట్ సలాం చెప్తావేంట్రా ఇటు చూడు చేతితో పాటు తీసుకెళ్ళరా నన్ను వదిలేళ్ళకురా ఆఫీసర్ బచావ్ నమస్కారం క్యూటీవీ వార్తలు చదువుతున్నది అనిత. కొద్ది నెలల ముందు జరిగిన నారిమన్ పాయింట్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏటీఎస్ అధికారుల మరణానికి వారానాడు ధరించిన నాణ్యత లేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే కారణమని, ఆ జాకెట్ల కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ కుంభకోణానికి సూత్రధారి మరణించిన మాజీ మంత్రి మహాదేవ్ రానే అని ఆశ్చర్యకరమైన సమాచారం బయటపడింది. చీఫ్ బోల్డ్ అంత డబ్బు కొట్టేశాం, ఏం చేద్దాం? 50-50 మొత్తం డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశాం. ఓకే చీఫ్, ఈ పని పూర్తి చేస్తే నేను ఫ్రీయేగా. చీఫ్, ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక అదృశ్య వ్యక్తి. ఆ అదృశ్య వ్యక్తి మంత్రి రానేనే కాక ఇంకెందరో మంత్రులు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు బయట పెట్టడమే కాకుండా వారు అక్రమంగా విదేశీ బ్యాంకులలో దాచుకున్న కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని స్వాధీనపరుచుకొని మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కి అప్పగించారు. మన దేశానికి ఇంత నిస్వార్థంగా సేవ చేసిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు, ఎక్కడున్నారు అన్న వివరాలు తెలియలేదు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక నువ్వు నేను మాత్రమే ఉంటాం బేబీ. నౌ ఐ యామ్ రెడీ ఫర్ హనీమూన్, యు నో. Me too. You guys feeling comfortable? Yeah, very comfortable. I'm Anita, TV reporter. Hey, ఎవర్రా మీరంతా? హాయ్ అర్జున్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడెందుకు చీఫ్ ఇక్కడ తీసుకొచ్చారు? అది మా హనీమూన్ ట్రిప్ లో. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు.
నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి తీసుకురామన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక థ్యాంక్స్ చెప్పడం కోసం ఆ తుపాకీతో బెదిరించి తీసుకొచ్చారు. మళ్ళీ నన్ను ఇలా రప్పించుకోరు కదా. థ్యాంక్ యూ చీఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలేను. ఒక్క నిమిషం బేబీ. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చెప్పింది నేను చేస్తాను అనుకుంటున్నారా చీఫ్? నేను కుదరదంటే అంతా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా?